వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఐ ఫర్ గాడ్ విజయప్రసాద్ రెడ్డి ఆయన తీరు మారడం లేదు. రెడ్డి గారి రూటే సపరేట్ అన్నట్టుగా రెడ్డి గారి తీరు మారడం లేదు. కొంతకాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో ఐందవ ప్రసాదాలను తినొచ్చు, ఇతర దేవుళ్లకు జై కొట్టొచ్చు అని ప్రాక్టికల్గా చేసి చూపించి అందరి క్రైస్తవుల చేత అబాస్ పాలయ్యాడు. చాలామంది అతన్ని విమర్శించారు. అలా చేయొద్దు, ఇతర మతాలను గౌరవించాలి తప్ప వారి ప్రసాదాలను వారి యొక్క సిద్ధాంతాలను మనం పాటించవద్దు అని ఆయనకు హితవు పలికారు. అలాగే ఇతర దేవుళ్లను ఎలా జై కొడతాం, ఎలా వాళ్ళని స్తుతిస్తాం అని చెప్పినప్పుడు దాన్ని కూడా ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అపోస్తలుడైన పౌలు గారు చేయలేదా అపోస్తల కార్యాల్లో అంటూ బైబిల్నే తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్నే ఒక వితండవాదం అంటే ఆయన ఆ మాటలను డిఫెండ్ చేసుకోవడానికి పౌలు గారి పరిచర్యను తప్పుగా చూపించారు బైబిల్ గ్రంథంలో. ఇంకంటే ఎంతకి ఎక్స్ట్రీమ్ అవుతున్నాడంటే అతను చేసింది తప్పని అందరు ముప్పేట దాడి చేస్తున్నప్పటికీ అతను తన యొక్క వాదనను వినిపించుకుంటున్నాడే తప్ప అరే నేను పొరపాటున చేశాను అని చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికీ చెప్పలేకపోతున్నాడు. ఆ మధ్య వారి సంఘం వారే ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్న వారి సంఘపు విశ్వాసులు యవనస్తులే అన్నా కొంచెం ఎక్కడో తప్పు అనిపిస్తుందని చెప్పినప్పుడు దాన్ని కూడా తను స్వీకరించకుండా దాన్ని ఒక వెటకారపు క్షమాపణ చెప్పాడు. అంటే క్షమాపణలోనూ వెటకారం. అంటే మీకు తప్పు అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని నేను పోగొట్టుకోవద్దు కాబట్టి మీకు క్షమాపణ చెబుతున్నాను, అది మీ కొరకే అన్నట్టుగా ఆయన క్షమాపణలోనూ వెటకారం జోడిస్తున్నారు. రెడ్డి గారు మారరు అన్న స్పృహ అందరికి వచ్చేసింది. ఒకసారి ఆ క్షమాపణలో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఆయన క్షమాపణలో మన సంఘాల్లో ఉన్న బిడ్డలు ఎవరైనా లేదన్నయ్య ఎందుకో మీరు తప్పే చేశారన్నయ్య అన్నారు అనుకోండి, ఓ బలహీనుడు అయిన నా సోదరుడా సోదరే నన్ను మన్నించు, నా తప్పే, నిన్ను పోగొట్టుకోకూడదు కదా మరి నేను నీ కోసం నన్ను మన్నించు, మరి నన్ను క్షమించు, ఆరాధన అయిపోయాక ముందుకు వచ్చి నిలబడు, నీ కాళ్ళకు అలాగా నమస్కరించి నన్ను మన్నించు తల్లి, నన్ను మన్నించి చెల్లి, నన్ను మన్నించి తమ్ముడా అన్నయ్య అంటాను. ఇంక మరి నువ్వు అలాగైనా ఆనందపడతానంటే అప్పుడు నీకు సాటిస్ఫై అవుతుందా? చెప్పు, అవుతుందా? ఇంకా అవదా? పోనీ ఏమైనా కొరడా తెచ్చి ఒక 50 కొరడా దెబ్బలు కొట్టేసిపోతావా ఎందు నన్ను? ఆయన చర్చిలో ఈ విధంగా పలుకుతున్నాడు, మిమ్మల్ని నేను పోగొట్టుకోవద్దు కదా, కొంతమంది నేను మాట్లాడింది చేసింది తప్పు అని అంటున్నారు, సో మిమ్మల్ని బట్టి నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అది క్షమాపణ లేదు, అది ఇంకా పొగరలాగే కనపడుతుంది, అది ఈగోలాగానే కనపడుతుంది. ఇంకా మీరు ఏదో మారు మనసు లేకుండా చెప్పిన క్షమాపణలాగే కనపడుతుంది. ఎందుకండి ఈ ఒక డొంక తిరుగుడు? బైబిల్ క్షుణ్ణంగా చెప్తుంది, ఇతర మతాలను గౌరవించాలి, తప్పులేదు అందులో. ఎందుకంటే పరులను ప్రేమించమన్నాడు, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి వారి సిద్ధాంతాలను మనం గౌరవించాలి. పాటించకపోతే అంత మాత్రం దానికి జై కొట్టడం, వారి ప్రసాదాలు తినడం అనేది బైబిల్కి విరుద్ధం, కొత్త నిబంధనకు విరుద్ధం. మీద కొత్త నిబంధనకు లాజిక్ చూపించారు కానీ అది పచ్చి అబద్ధం. పైపెచ్చి ఏం చెప్తున్నాడంటే వారి వ్రతాలకు, అంటే ఐందవ సహోదరులు ఐందవ మతానికి సంబంధించిన వాళ్ళు వ్రతాలు చేసుకుంటారు. కొన్ని సత్యనారాయణ వ్రతం అని, అలాగే వరలక్ష్మి వ్రతం అని, ఇలాంటి వ్రతాలు చేసుకుంటారు. ఇంకా ముందుకు వెళ్ళి వ్రతాలకు వెళ్ళొచ్చు, లేకపోతే వారి యొక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళి వారు పెట్టింది తినొచ్చు అని మీరు చాలా ఎటు ఆలోచించకుండా చెప్పేస్తున్నారు. దీనివల్ల చాలామంది క్రైస్తవులు గందరగోళంలో పడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వ్రతాలకు ఎలా వెళ్తామండి? ఆ ప్రాచీన స్వభావం నుంచే కదా మనం అందరం బయటకు వచ్చాం, సెట్ ఏ పార్ట్ అయ్యాం కదా. క్రైస్తవులు అంటేనే విశ్వాసం అంటేనే లోకం నుంచి వేరైన వారు కదా, లోకం నుంచి వేరే సెట్ ఏ పార్ట్ అయిన వాళ్ళం కదా. లోకంలోనే ఉండాలి కానీ లోకం నుంచి దూరంగా ఉండాలి, లోకము మనలోకి రాకూడదు. మరి అలా వరలక్ష్మి వ్రతానికి మరొక వ్రతానికి వెళ్ళి అందులో ఎలా పార్టిసిపేట్ చేస్తామండి? పైపెచ్చి ఏమంటాడు, ఇప్పుడు వెళ్తే
వాళ్ళు మనలోకి వస్తారు, మన ప్రార్థన కూడిక పెట్టుకున్న వస్తారు, మన సభ పెట్టుకుని ఎలా వస్తారండి? ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రక్షణకు నిలుస్తుంది ఒకసారి చెప్పండి. రక్షణ సువార్త అనేది, శుభ సువార్త అనేది చేదుగానే ఉంటుందండి. ఇతరులు అంత గమ్మున నమ్మరు, అంత ఈజీగా నమ్మరు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకుంటున్న వారు, అది కాదు యేసు ప్రభు వారి నిజమైన దేవుడు, ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మన పాపాల కోసం చనిపోయాడని చెప్పడం అనేది వారికి అంతగా రుచించదు. అందువల్లనే కదా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. అయినా కానీ సత్య సువార్తను పెదజల్లకుండా మనం ఆగుతున్నామా? ఆగట్లేదు కదా. సువార్త కాస్త కఠినంగానే ఉంటుంది, కానీ ఆ కఠినమైంది కాస్త నమ్ముకుంటే అది మధురంగా ఉంటుంది. ఆ సంగతి మీకు తెలవంది కాదు. అలాగని షుగర్ కోటేసి, టాబ్లెట్ మీద షుగర్ కోటేసి చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. నీ మీద ప్రేమతోటి నువ్వు వచ్చావు కాబట్టి, వాళ్ళు వచ్చారు కాబట్టి అనేది ఉంటే గనక నిజమైన యేసు ప్రభు ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క రక్తపు యొక్క రక్షణ ఎలా తెలుస్తుందండి? తెలవదు. అది కాదు. దట్ ఈస్ నాట్ ద వే. అది ఒక సిద్ధాంతం కాదు. ఒకసారి ఆలోచించు. మీరు ఇప్పటికీ చాలామంది అమాయకమైన క్రైస్తవులను గందరగోళంలో పడేశారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చని, వాళ్ళతో ఇంకా చేయొచ్చని, ఏదో చేయొచ్చని చెప్తున్నారు. ఇప్పటికైనా మారండి. మీ క్షమాపణలోని వెటకారం ఉంది, ఇంకా మీకు అది తగ్గలేదు. మీకు అది తగ్గలేదు. ఎంతమంది చెప్తున్నా, ఎంత పెద్దలు చెప్తున్నా, మాలాంటి వాళ్ళు చెప్తున్నా, ఇంకా మీరు దాంట్లోనే ఆ మార్గంలోనే ఉంటున్నారు తప్ప మీరు ఎంత మాత్రము తగ్గట్లేదు. ఏంటండి మీకు అంతా? ఇది ఒక సేవకుడైనంత మాత్రాన ఒకవేళ ఇక్కడ తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకొని అతిక్రమంలో దాచిపెడితే మీకు ఏం ప్రయోజనం? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కదా వర్ధిల్లుతాడు. అంటే మీకు ఈగో వస్తుందా? ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను క్షమాపణ చెప్తే, వాళ్ళ మధ్యలో నేను చేసింది తప్పని చెప్తే మళ్ళీ నన్ను నమ్ముతారు. ఇప్పటికీ మీరు చాలామంది నమ్మట్లేదండి. మిమ్మల్ని అమితంగా ఇష్టపడేవారు సైతం మీరంటే దూరం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు చేసిన చేష్టల వల్ల మీరు పెద్ద డ్యామేజ్ మీకే జరిగింది. క్రైస్తవ్యానికి చాలా తక్కువ జరిగింది, కానీ వ్యక్తిగతంగా మీకు పెద్ద డ్యామేజ్ జరిగింది. అంటే మీరు చెప్పిన సిద్ధాంతాలన్నిటిని ఇప్పుడు తప్పనుకోవాల్సి వస్తుంది. మీరు జన్మ పాపం లేదు అంటారు, అది పశ్చాబద్ధం. త్రియేక దేవుణ్ణి లేకపోతే త్రిత్వాన్ని సరిగా నమ్మరు. హైరార్కీ ఉందంటారు, అంటే ముగ్గురు సమానం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు దేవుళ్ళు సమానమే అని మీరు నమ్మరు. తండ్రి పెద్ద, యేసుప్రభు కాస్త చిన్న అని చెప్తుంటారు. ఇటువంటి సిద్ధాంతాలు క్రైస్తవంలోకి తీసుకొచ్చి గందరగోళం సృష్టించి అబద్ధ బోధనలు చేసి అబద్ధ బోధకుడిగా మీరు చిత్రీకరించబడబాకండి. ఇవన్నీ వృధా ప్రయాసం. నేను మిమ్మల్ని నమ్ముతున్నారని చెప్తుంటాడు కదా, వారిని హైందవులని ప్రేమించాలి. వారిలోకి వెళితే, అక్కడికి వెళ్ళి మనము పాటిస్తే వాళ్ళు కూడా మనలోకి వస్తారు కదా, ప్రేమించినప్పుడు మనల్ని కూడా ప్రేమిస్తారంటారు. ఓకే అన్నారు కదా. మీరు మాట్లాడితే చెప్తుంటారు మీ వీడియోస్లో, నాకు చాలామంది బంధువులు ఉన్నారు, ఐందవ బంధువులు ఉన్నారు, ఐందవ సోదరులు ఉన్నారన్నారు. అంటే ఇప్పుడు ఐందవ సోదరులకి, ఐందవ బంధువులకి మీ ప్రేమను పంచిపెట్టలేదా? మరి ఎందుకు మారలేకపోయారు? ఇంకా చాలా మంది హైందవులు నాకు బంధువులుగా, నాకు స్నేహితులుగా ఉన్నారని చెప్తున్నారు. మన ఆ స్నేహితుల ఇంటికి, ఆ స్నేహితుల బంధువుల ఇంటికి మీరు వెళ్ళినప్పుడు మీ ప్రేమను బట్టి వారు ఎందుకు మారలేదు? ఇంకా వారు హైందవులు ఎందుకు ఉంటున్నారు? ఈ లాజిక్ ఎప్పుడైనా మిస్ అయ్యి మరి కనుక్కున్నారా మీరు? రాంగ్. మీ మంచితనం వల్ల వాళ్ళు నిన్ను మంచివాడు అంటారు తప్ప నిన్ను కొలిచే దేవుని నమ్మరు. నీలో క్రీస్తు మంచితనాన్ని చూపెట్టాలి, రక్షణను చూపెట్టాలి, ఆయన పాపక్షమాపణ ఎలాంటిదో చూపెట్టాలి. అప్పుడు దేవుణ్ణి వాళ్ళు నమ్ముతారు. కానీ నిన్ను బిలీవ్ చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఒకళ్ళని మారారా? చాలామంది బంధువులు ఉన్నారా అంటున్నారు. మరి మీ మంచితనం వల్ల ఆ చాలామంది బంధువులు తగ్గిపోవాలి కదా. ఇంకా చాలామంది అని ఎందుకు చెప్తున్నారు? అంటే మీరు వాళ్ళకు ప్రేమ చూపట్లేదా? మీ యొక్క వాదనలోనే, మీ యొక్క బోధనలోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. జాగ్రత్త. క్రైస్తవాన్ని గందరగోళంలో పడేసి మీరు క్రైస్తవానికి ఒక విలన్లా మారొద్దనేది మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా
మీ యొక్క పరిచర్యను, మీ మాటలను ఎంతో అందరు చూస్తున్నారనే స్పృహ కలిగి మీరు నడుచుకోవాలనేదే మా యొక్క ఆకాంక్ష. దేవుడు మీకు మంచి బుద్ధిని, మారు మనసును దయచేయను గాక.